అందరికీ నమస్తే. నేను మీ అరవింద్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు ఈసీఈ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో మనకి ఈ విషయం చెప్పడానికి బలరాం సార్ ఉన్నారు మనతో. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇప్పుడు మనం ఈసీఈ కోర్స్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు బీటెక్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు తీసుకుందామంటే ద బెస్ట్ వన్ సార్. ఎక్కువ స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ చేసేది ఈసీ. సో ఈసీ కూడా జాబ్ స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈసీ ఇస్ ద కోర్ బ్రాంచ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సార్ ఈసీ అంటే. సో దీంట్లో మనకు కోర్ సెక్టార్ సైడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్లస్ వీళ్ళు మల్టీ డిసిప్లినరీ జాబ్స్ అంటే సాఫ్ట్వేర్ సైడ్ కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఆపర్చునిటీ. కాబట్టి ఈసీ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఈవెన్ గర్ల్స్ ఎక్కువ కూడా ప్రిపేర్ చేస్తారు సార్. ఎందుకంటే ఇది అదర్ బ్రాంచ్తో చూస్తే కొంచెం మనకు ల్యాబ్స్ పరంగా కానీ ప్రాక్టికల్స్ పరంగా కానీ కాంప్లికేషన్ ఉండదు అన్నట్టు ల్యాబ్స్లలో. సో ఈజీగా అయిపోతుంది, అంటే వాళ్ళకు టఫెస్ట్గా ఉండదు. కాబట్టి ఈసీ అనేది బెస్ట్ చాయిస్ ఈవెన్ ఫర్ గర్ల్స్ అయినా బాయ్స్కి అయినా కూడా. ఎస్పెషల్లీ కోర్స్ ఏ సబ్జెక్టులతో డీల్ అయితే? సో ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సార్. సో దీంట్లో వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అన్నీ వస్తాయి. అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కూడా కొంచెం టచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్విచ్చింగ్ థియరీ, లాజిక్ డిజైన్ అని, అండ్ నెక్స్ట్ డిఎస్పి, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని. ఎందుకంటే దిస్ ఆల్ లింక్డ్ విత్ కమ్యూనికేషన్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ అలా లింక్ ఉంటాయి అన్నట్టు. వేవ్స్, సిగ్నల్స్ పైన, సిగ్నల్స్ అండ్ సిస్టమ్ అని ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ దీంట్లో వస్తాయి సార్ ఈసీలో. అండ్ నెక్స్ట్ ఆల్సో దీంట్లో ఏముంటాయంటే మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ సబ్జెక్ట్స్ వస్తాయి. ఈవెన్ మ్యాథమెటిక్స్ అవన్నీ టచ్ అప్ ఉంటాయి. సో అంటే వీళ్ళకి ఇప్పుడు ఈ కోర్స్ తీసుకునే వాళ్ళకు ముందు ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలని ఏమన్నా ఉంటుంది? ఎస్ సార్. సో దీంట్లో ఏంటంటే మనకు అన్నిట్లలో కూడా కంపల్సరీ ప్రాబ్లమ్ సాల్వింగ్ రిలేటెడ్ ఉంటాయి సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ. సో కాబట్టి మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉండాలి, కంపల్సరీ ఫిజిక్స్ నాలెడ్జ్ ఉండాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఈజ్ ద కంపల్సరీ నాలెడ్జ్ సబ్జెక్ట్ ఉండాలి దీన్ని చూస్ చేసుకోవాలంటే. ఇంకోటి కెమిస్ట్రీ కూడా కొంచెం టచ్అప్ ఉంటే సరిపోతుంది, నాట్ దట్ మచ్ ఆఫ్ రిక్వైర్డ్ దీనికి. సో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేది ఇందులో ఇంపార్టెంట్, కంపల్సరీ ఉండాలి సార్. సో అంటే సార్ ఇప్పుడు దీని తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో ఈసీ చేసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కోర్ బ్రాంచ్లో జాబ్స్ ఉంటాయి సార్. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ సైడ్ ఉంటాయి. అండ్ బీటెక్ ఏ బ్రాంచ్లో చేసినా కూడా మనకు ఆపర్చునిటీస్ అనేవి బ్యాంకింగ్ సెక్టార్ సైడ్ ఉంటుంది. అండ్ ఈసీ జాబ్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ సైడ్ కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వీళ్ళకి వచ్చేసి ఎస్పెషల్లీ ఈసీ వాళ్ళకి వచ్చేసి డిఆర్డిఓ అంటే సైంటిస్ట్ లెవెల్లో, జూనియర్ టెలికామ్ ఆఫీసర్ అండ్ ఆల్ ఎలక్ట్రానిక్ ప్లాంట్స్లో, అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్స్ వాటిలలో కంపల్సరీ మంచి ఆపర్చునిటీ ఉంటుంది. అంటే ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఈ విధంగా ఉంటాయి. అండ్ గవర్నమెంట్ సెక్టర్ సైడ్ అయితే సేమ్ మల్టీ, అంటే మనకు సెంట్రల్ లెవెల్లో ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది. సెంట్రల్ లెవెల్ తీసుకుంటే మనకు ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళకి త్రూ గేట్ స్కోర్ ద్వారా వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే మంచి స్కోర్ వచ్చింది అనుకోండి గేట్ లెవెల్లో, వాళ్ళు ఆల్ టాప్ నవరత్న కంపెనీ కాకుండా బిఎస్ఎన్ఎల్, డిఆర్డిఓ ఇవన్నీ కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు పిల్లల్ని త్రూ గేట్ స్కోర్ ద్వారా. అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్ సెక్టర్స్ అయితే తీసుకుంటే జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, ఎన్పిటిసిఎల్ కానీ, ఎస్పిటిసిఎల్ కానీ ఇవన్నీ కాకుండా టీఎస్పిఎస్లో వీటన్నిట్లలో కూడా వీళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీ ఉంటాయి. లోకో పైలట్ ఇలా రైల్వేస్లలో కూడా వీటన్నిట్లలో కూడా వీళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది కాకుండా మనము డిగ్రీ లెవెల్లో ఏదైతే మనకు బ్యాంకింగ్ సెక్టర్స్ జాబ్స్ ఉన్నాయో దానికి కూడా వెళ్ళిపోవచ్చు పిల్లలు. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఏదైతే ట్రెండింగ్ లాంగ్వేజ్ ఉందో, ఏదైతే ట్రెండింగ్ కోర్స్ ఉన్నాయో అవి మంచి ట్రైనింగ్ తీసుకొని సాఫ్ట్వేర్ సెక్టర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు సార్ ఈసీ స్టూడెంట్. ఓకే సార్. నెక్స్ట్ దీనిలో హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే ఏం హైయర్ స్టడీస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది? వీళ్ళు ఈసీ బీటెక్ ఈసీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎంటెక్ చేయొచ్చు సార్. ఎంటెక్లో మళ్ళీ మల్టీ డిసిప్లిన్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే కమ్యూనికేషన్స్ కానీ, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కానీ, డిఎస్పి, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ కానీ, ఆ విధంగా మళ్ళీ స్పెషలైజేషన్లో ఎంటెక్ చేసుకోవచ్చు. ఎంటెక్స్ అనేది ఎందులోనైనా చేయొచ్చు అండి. ఐఐటీస్లో చేయొచ్చు, ఎన్ఐటీస్లలో చేయొచ్చు, యూనివర్సిటీలలో చేసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి ఎంటెక్ డిసిప్లిన్, దాంట్లో చేసుకోవచ్చు. లేదంటే ఎంబీఏ కూడా చేసుకోవచ్చు. క్యాట్కి అండ్ మ్యాట్ వీటిలో కూడా వాళ్ళు ఎంబీఏ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎంఎస్సీ చేసుకోవచ్చు. ఎంఎస్సీ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా ఆ విధంగా ఫారిన్ కంట్రీస్లో కూడా చేసుకోవచ్చు త్రూ సేమ్ జిఆర్ఈ అండ్ నెక్స్ట్ ఐలెట్స్, టోఫెల్ వీటన్నిటి ద్వారా ఈ స్కోర్ ద్వారా వీళ్ళు ఎంఎస్ కూడా ఫారిన్లో కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు సార్. సార్ వీళ్ళు ఒకవేళ బీటెక్తోనే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళకుండా బీటెక్తోనే ఏదైనా జాబ్ చేయాలంటే
వాళ్ళు ఏమైనా కోర్సెస్ సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఎస్ సార్, యాక్చువల్గా ఈసీ చేసిన వాళ్ళు జనరల్గా బెస్ట్ ప్రిపరేషన్ ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్ ఇస్తారు. ఎంబెడెడ్ సిస్టంలో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళకు, జాబ్ ఆపర్చునిటీస్. కాకపోతే ఈసీ అయిపోయిన వెంటనే ఎంబెడెడ్ సిస్టంలో కోర్ సైడ్ ఉంటాం అనుకున్న వాళ్ళకు ఎంబెడెడ్ సిస్టమ్ సైడ్ కోచింగ్ తీసుకుంటే ద బెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లేదు మనం ఈసీ తర్వాత డైరెక్ట్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏ లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ వాళ్ళు కోచింగ్ తీసుకోవాలి సార్. తీసుకొని డైరెక్ట్ అందులో అప్లై చేసుకొని మల్టీ కంపెనీస్కి అప్లై చేసుకొని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిపోయి అలా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఫారెన్కి వెళ్ళాలంటే కంపల్సరీ కోచింగ్ తీసుకోవాలి సార్. జిఆర్ఈ అయినా, టోఫెల్ అయినా, ఐలెట్స్ అయినా కంపల్సరీ కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, మీరు ఫైనల్గా పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎస్ సార్. సో జనరల్ స్టూడెంట్స్ ఏంటంటే ఆఫ్టర్ బీటెక్ ఇన్ ఈసీ ఖాళీగా ఉండకుండా వెంటనే విత్ ఇన్ 1 year, జనరల్గా బీటెక్ అయిపోయిన తర్వాత 1 year ఫ్రెషర్స్ అంటారు సార్. సో జనరల్లీ ఫ్రెషర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కంపెనీస్ అందరు కూడా. 1 year తర్వాత దే డోంట్ ట్రీట్ యాజ్ ద ఫ్రెషర్స్. మళ్ళీ ఏదైతే బ్యాచ్ అయిపోయిందో వాళ్ళకి ట్రీట్ చేస్తారు. ఎస్ సార్, గ్యాప్ కింద ట్రీట్ చేస్తారు. గ్యాప్ ఉంటే జాబ్ లోకి మళ్ళీ రావడం అనేది చాలా అంటే చాలా కష్టం సార్. కాబట్టి ఆ 1 yearలోనే దే హ్యావ్ టు సెటిల్. కాబట్టి ఈ 1 yearలో ఫస్ట్ పెట్టి బీటెక్ అయిపోయిన వెంటనే రిలాక్స్ కావద్దు సార్. అబ్బా మనం బీటెక్ అయిపోయింది 4 years అయిపోయిందని రిలాక్స్ అయిపోవడం, రెస్ట్ తీసుకోవద్దు. వాళ్ళు వెంటనే కంపల్సరీ కోచింగ్లో జాయిన్ అయిపోవాలా. ఏది తీసుకున్నావో అది తీసుకోవాలా, దాంట్లో కోచింగ్ జాయిన్ అయిపోవాలా. మల్టిపుల్ జాబ్ సైట్స్ ఉంటాయి సార్ మనకు, ఫ్రెషర్స్ వరల్డ్ కానీ, టైమ్ జాబ్స్ కానీ, అలా చాలా జాబ్ సెక్టర్స్ ఉంటాయి మనకు సైట్స్. అందులో మనం రిజిస్టర్ కావాలి ఫస్ట్. అవన్నీ మనకు ఆఫర్ చేస్తాయి. ఇక్కడ డిఫరెంట్ ఎప్పుడైతే కంపెనీస్ రిక్రూట్మెంట్ వాడో మెయిల్ చేస్తే మనం అన్ని మల్టీ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే సార్ మంచి రెజ్యూమ్ బిల్డప్ చేసుకోవాలి. మనం ఏదైతే హైలైట్ ఉందో మీ ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎక్స్ట్రా కరికులం కానీ, మీ ప్రాజెక్ట్ కానీ అన్నీ కూడా హైలైట్ చేసుకుంటే మంచి రెజ్యూమ్ బిల్డప్ చేసుకోవాలి. చేసుకొని రెడీగా ఉండాలి. అన్నిట్లలో రెజ్యూమ్ పెట్టేసేయాలి. అన్ని టైమ్స్, అన్ని జాబ్ సెక్టర్స్, ఆన్లైన్ పోర్టల్ అన్ని ఆన్లైన్ పోర్టల్లో పెట్టేసేయాలి. రిజిస్టర్ అయిపోవాలి. వాళ్ళు కాల్ చేస్తారు, మనం వెళ్ళిపోతుండాలి అంతే. మీరు ఏదైతే నాలెడ్జ్ తక్కువ ఉన్నదో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నాలెడ్జ్ అనేది అప్డేట్ చేసుకోండి. డిఫరెంట్ మల్టిపుల్ మనకు సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి. వాటిలో రిజిస్టర్ అయిపోవాలి. మీకు ఏదైతే కోర్సు కావాలో దాంట్లో రిజిస్టర్ కావాలి, సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి, అది హైలైట్ చేసుకోవాలి, రెజ్యూమ్లో వెళ్తుండాలి ఇంటర్వ్యూస్కి. సో కంపల్సరీ మంచి స్కోప్ ఉంటుంది ఆ విధంగా అయితే. సో కాబట్టి పేరెంట్స్ అయినా వాళ్ళ స్టూడెంట్, వాళ్ళ ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ పిల్లలు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి. బీటెక్ అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా డిస్కస్ చేయాలి పేరెంట్స్. నెక్స్ట్ నీ బీటెక్ అయిపోయింది, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీకు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంది అంటే నువ్వు గవర్నమెంటే ప్రిపేర్ అవుతావా సీరియస్గా, లేకుంటే సివిల్స్ కూడా ఉంటుంది సార్ వీళ్ళకు. ఐఏఎస్ ఉంటుంది, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, దాని సెక్టార్ సైడ్ కూడా లేదు. చాలా మంది ప్రిపేర్ చేస్తారు పేరెంట్స్. ఐఏఎస్ ఒక 3 years సీరియస్గా వర్కౌట్ చేయని వదిలిపెడతారు. ఐఏఎస్ ట్రైనింగ్కి వదిలిపెడతారు, కోచింగ్కి వదిలిపెడతారు. అలా ఐఏఎస్ ఉందా, లేకుంటే ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్ సైడ్ సెంట్రల్ లెవెల్లో ప్రిపేర్ అయితే అట్లీస్ట్ స్టేట్ లెవెల్లో వస్తాయి సార్. ఆ గవర్నమెంట్ సెక్టార్ సైడ్ ప్రిపేర్ అవుతాడా, లేదు బాబుకు మన అమ్మాయికైనా కూడా బ్యాంకింగ్ సెక్టార్ సైడ్ ప్రిఫరెన్స్ ఉంది, అక్కడ పెట్టేసేయండి. లేదు మా కంపల్సరీ ఇవన్నీ అవసరం లేదు, కంపల్సరీ ఏదో ఒక జాబ్ అని అంటే దెర్ ఈస్ హ్యావింగ్ ద గుడ్ నంబర్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్స్. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళకు అన్ని మనకు సిమెంట్ ప్లాంట్ అయినా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయినా కానీ, కంట్రోల్ కంపెనీస్ అయినా కానీ, కంట్రోల్ యూనిట్స్ అయినా కానీ అన్నిట్లలో కూడా ఆపర్చునిటీస్ ఉంది. దాన్ని మంచి పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. వీళ్ళ ఏదైనా కూడా, ఏ కంపెనీది అయినా కూడా సార్ వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో కెరీర్ అనేది ఒక ఫోల్డర్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేస్తే వాళ్ళే కంపెనీకి ఒకవేళ ప్రొఫైల్ మ్యాచ్ అయింది అనుకోండి, ప్రొఫైల్ మ్యాచ్ అయింది అనుకో అది చేసుకోవచ్చు. సో ఇదే సార్ నేను స్టూడెంట్స్కి ఇచ్చేది. ఈవెన్ నా స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను ఎప్పుడు కూడా. మంచి కంపెనీస్, అన్ని కంపెనీ విజిట్ చేయండి, సెర్చ్ చేయండి సార్. మీకు దొరకకుండా ఇన్ని కంపెనీస్ ఏం లేదు అనుకోండి, యూ ఆస్క్ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని అడగండి, ఒకసారి క్వశ్చన్ వేయండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రైవేట్ కంపెనీస్ ఇన్ ఎలక్ట్రానిక్ సైడ్ అని చెప్పండి. అదే మనకు మల్టిపుల్ లిస్ట్ ఇస్తుంది. ప్రతి లిస్ట్కి వెళ్ళండి, గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ లిస్ట్కి వెళ్ళి కెరీర్లో అప్లోడ్ చేయండి రెజ్యూమ్ ఇది, రిజిస్టర్ కండి. ఒకవేళ మీకు వాళ్ళకు క్రైటీరియా మ్యాచ్ అయింది అనుకోండి, దే విల్ కాల్స్, దే విల్ గెట్ ద మల్టిపుల్ ఇంటర్వ్యూ కాల్స్. ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాబ్ పోర్టల్స్ కానీ, కంపెనీస్ కానీ దాంట్లో రిజిస్టర్ కావాలి, ఖాళీగా ఉండద్దు. మెయిన్ అప్డేట్ చేసుకోవాలి నాలెడ్జ్ అనేది కంపల్సరీ. ప్రజెంట్ ఏది ట్రెండింగ్ ఉందో దానికి అప్డేట్ అయిపోవాలి పిల్లలు. కంపల్సరీ వస్తుంది సార్ వాళ్ళకు జాబ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా చెప్పారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ.